హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చానండి అఫ్ఘనీ చికెన్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుందండి అఫ్ఘనీ చికెన్. కొంచెం వెరైటీగా ఇది చేస్తాము, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు రోటీ, రైస్ దేనితోటైనా తినొచ్చు, అంత రుచిగా ఉంటుంది. చూడండి, నేను చేసి చూపించున్నాను. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత రోటీ, రైస్ దేనితోటే, పులావ్తోటైనా దేనితోటైనా మీరు దీనికి తినొచ్చు. అంత టేస్టీగా సూపర్ ఫాస్ట్ అయిపోద్ది. నేను టేస్ట్ చూసి చెప్తున్నాను. సూపర్. మీరు రెస్టారెంట్ వెళ్ళడం మర్చిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది అఫ్ఘనీ చికెన్, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా బాగవుతుంది. దీనికి చూడండి, ముక్క విరిచి చూపిస్తున్నాను నేను. అంత సాఫ్ట్గా ఉంది. చూడండి ఎలా ఎంత బాగుంది, అంత జ్యూసీగా ముక్క అంత బాగా ఉడికింది కూడా. వెరీ నైస్, చాలా బాగుంది. దీనికి ఒకసారి చేసి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక కమెంట్స్, లైక్ నాకు చేయగలరు. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక మిక్సీ జార్ తీసుకుందాం. చిన్నది ఉంటుంది కదా, మీడియం సైజ్ది, అది తీసుకొని చిన్నదని తీసుకోవచ్చు. దీనిలోనే గుప్పుడు అంటే గుప్పుడు, దీనిలోన ధనియాల పత్తి వేసుకుంటున్నాను. ఆరెంజ్ అల్లము క్లీన్ చేసి, మళ్ళీ ఒక 10-11 వెల్లుల్లి రెమ్మలు, మళ్ళీ ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ వేసుకొని, దీనిలో కొంచెం నీరు వేసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గుప్పుడు దీనిలోన క్యాషూ నట్ కూడా వేసుకుంటున్నాను. దానికి గ్రైండ్ చేసి పెట్టుకోండి పక్కకి. స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకున్నాను. దీనిలో నేనండి 1 కేజీ చికెన్ వేస్తున్నాను. ఇది మీడియం సైజ్ ముక్కలు వేస్తున్నాను చికెన్వి. మీరు కావాలంటే పెద్దవి లెగ్ పీసులు ఏవైనా వేసుకోవచ్చు. మా ఇంట్లో పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు తినలేరు పెద్ద పెద్ద పీసెస్లు. దాని నుంచి నేను మీడియం సైజ్ వేసుకుంటున్నాను. ఈ మిక్సీ పట్టేసి పెట్టుకున్నాం కదండి, ధనియా పత్తి, క్యాష్యూ నట్ పేస్ట్, అది దీనిలో వేసుకోవాలి. దాని తర్వాత దీనిలో వేస్తున్నాను అరకప్పుడు పెరుగండి. అరకప్పుడు పెరుగు, ఇంట్లోనున్న పెరుగులో బయట వెందే వేసుకోవచ్చు మీరు. అరకప్పుడు పెరుగు వేసుకున్న తర్వాత దీనిలో వేస్తున్నాండి క్రీమ్, పాలు మేంగడ అండి. ఇది పాలు మేంగడ, పాలు మరగబెట్టి చల్లారబెట్టి ఫ్రిడ్జ్లో పెడతాం కదా, మేంగడ జమాయిస్తుంది అది. ఆ పాలు మేంగడ ఒక అరకప్పుడు వేసుకుంటాను. దీనిలోన స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఇది పెరుగున్న క్రీమ్. లేకపోతే బయట అమూల్ క్రీమ్ దొరుకుతుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత దీన్ని బాగా కలిపేసుకోండి. ఇది కొంచెం వెరైటీ. ఎప్పటికీ మనము కడాయి చికెన్ ఇవన్నీ తింటుంటాం కదా, ఇలాంటిది ఒకసారి చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది కూడా. దీన్ని బాగా కలిపేసి చూడండి, చక్కగా దీన్ని ముక్కకు పట్టినట్టుగా బాగా కలిపేసేయండి. ఇలాగా కలిపేసి చక్కగా దీన్ని మూత పెట్టుకొని ఒక అరగంట, కాకపోతే మీకు టైం ఉంటే ఒక గంటని పెట్టండి తప్పకుండా. గంట పక్కన పెట్టేసారంటే చాలా బాగుంటుంది. ఇలాగా పక్కన పెట్టుకొని, మీకు కానీ రేపు వండాలని మీకు టైం ఉంటే ఇప్పుడు నైట్ ఇంకా కలిపేసి మీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తర్వాత మీరు చేస్తే అంటే ముక్క చాలా టెండర్గా వస్తుంది. దీనికి అరగంట పక్కన పెట్టేస్తాను. దాని తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్లో 4-5 చెంచాలు ఆయిల్ తీసుకొని దీనిలోకి ఒక్కొక్క పీసు తీసి ఒక్కొక్క పీసు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాల్సి మీరు బటర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఆయిల్ వేస్తాను. మీకు కావాలంటే మీరు బటర్ వేసుకోండి. బటర్ వేసుకుంటే ఇంకా రిచ్ టేస్ట్ అండి. ఇలాగా వేసుకొని ఒక్కొక్క ముక్క దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎన్ని పడతాయి అన్నీ. తందూరి అఫ్ఘనీ చికెన్ టిక్కా అనుకొని వస్తుందండి. ఇలాగ ఫ్రై చేసుకుని తింటే అది సేమ్ అలాగే ఉంటుంది, చాలా టేస్టీగా. మీకు కావాలంటే ఆ వీడియో కూడా నేను షేర్ చేస్తాను. మీరు కమెంట్స్ పెట్టండి, తప్పకుండా చేసి పెడతాను మీకు నేను. ఇలాగ ఒక 5 నిమిషాల దాకా దీనికి బాగా ఫ్రై అవనియండి. 5 నిమిషాల తర్వాత ఇలా తీసి కొంచెం దీనికి టర్న్ చేసుకుందాం. చూడండి, ఇలాగా అన్ని ముక్కల్ని టర్న్ చేసుకోండి. ఇది కొంచెం రిచ్ సబ్జీ అండి, చాలా బాగుంటుంది కూర. ఎవరైనా చుట్టాలు వస్తే మనం పెడితే వాళ్ళకి చాలా ఆనందం ఇస్తారు. ఎంత బాగుంది, మళ్ళీ ఎంత వెరైటీగా ఉంది. టేస్ట్ కూడా బయట ఇంకా దొరకదు, అంత బాగుంటుంది. దొరికిన చాలా ఎక్స్పెన్సివ్. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత ఇలాగా మళ్ళీ అలర్ట్ పలట్ చేసి దీన్ని ముక్కని
అలర్ట్ ప్లేట్ చేస్తున్నాను నేను చికెన్ ముక్కల్ని. చూడండి ఇలాగా చేసుకోవాలి అంతా. ఎరుపు రంగు దీనికి స్పాట్స్ వచ్చిన దాకా రెండు వైపులు చక్కగా తీసుకున్న తర్వాత దీనికి ప్లేట్లో తీసుకుందాం. పూర్తి చికెన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇలాగా అని తీసుకున్న తర్వాత దానిలో ఆయిల్ ఉన్న చూడండి, చికెన్లో ఆయిల్ ఉంటుంది అదినే మళ్ళీ మనం వేసాం కదా, మీరు ఈ స్టేజ్లో బటరింగ్ వేసుకోవచ్చు. పూర్తిగా అన్ని ముక్కలు తీసిన తర్వాత చూడండి ఇలా కనిపిస్తాయి. ఇలా ఒక ముక్క తీసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. దాని తర్వాత రెండో బ్యాచ్ కూడా నేను ఫ్రై చేసుకుంటాను. మీరు కావాల్సిన పెద్ద పెద్ద ముక్కలు లెగ్ పీసు 7 లాగా ఉంటాయి, అవి కూడా 2-3 చేసుకోవచ్చు. కానీ నేను చిన్న ముక్కలు చేసుకుంటున్నాను. మీరు కావాలంటే పెద్ద ముక్కలు చికెన్ కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగా రెండో బ్యాచింగ్ కూడా వేస్తాను నేను. చాలా డీప్ ఫ్రై చేయని అవసరం లేదు, ఇలాగ షాలో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రై చేసి ముక్క. దీనిలో కొంచెం ఆయిల్ వేస్తున్నాను, మళ్ళీ తక్కువలాగా అనిపిస్తుంది. దీన్ని బాగా వేలేటప్పుడు నువ్వు బటరింగ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. కానీ కొంచెం తక్కువ నేను ఆయిల్ వాడతాను, ఆ నుంచి నేను కొంచెం బటర్ కొంచెం తక్కువ. మీకు కానీ బటర్ చాలా ఇష్టం ఉంటే వేలేటప్పుడు మీరు బటర్ వేసుకున్నా చాలా బాగుంటుంది. అలా ఫ్రై చేసుకొని దాన్ని కూడా తీసేయండి. నేను వెళ్దాము గ్యాస్ తరఫు. నేను కడాయి పెట్టేసుకొని ఇందులో వేస్తున్నానండి బటరు. 3-4 చెంచాలు బటర్ వేస్తున్నాను. బటర్లోనే అవుతుంది, నేను అక్కడ ఆయిల్ ఫ్రై చేస్తాను, మీరు కావాలంటే బటర్ వేసుకోవచ్చు. గ్రేవీ మిగిలిపోతుందండి ముక్కలు ఫ్రై చేసిన తర్వాత, చికెన్ ముక్కలు ఫ్రై చేసిన తర్వాత ఆ గ్రేవీ వేసుకోవాలి. వేసుకొని దీన్ని కలిపేయండి బాగానే బటర్లోన. గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియమే పెట్టండి. జస్ట్ దీన్ని కొంచెం మరుగుతుండడంగా. ఇది వైట్ ఫామ్ అనే ఉంటుంది ఆఫ్ఘనీ చికెన్. దీనిలో పసుపు అన్నీ వేయరు, చూపిస్తాను మీకు ఏ మసాలా వేయాలి. దీనిలో వేయాలండి ఒక 1/2 చెంచాడు కారం. కారం ఎంత అంటే అంత వేసుకోవచ్చు. ఎక్దమ్ వైటే కావాలంటే మీరు అక్కడ మిక్సీ పట్టాం కదా, దానిలోనే మిరపకాయలు వేసుకొని రుబ్బుకొని వేసుకోవచ్చు. 1/2 చెంచాడు గరం మసాలా, 1/2 చెంచాడు ధనియా పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీనిలో ఉప్పు వేసాను, అది డిలీట్ అయిపోయింది అది వీడియో. మీరు ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో. వేసి దీన్ని బాగా కలిపేస్తానండి. చూడండి చక్కగా కరిగిపోయిందంటే మసాలా అందులోనికి. దాని తర్వాత ఈ ఫ్రై చేసి పెట్టున్నాం కదా చికెన్ని, చూడండి ఒక్క మరుగు రాగానే ఈ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో చికెన్. ఈ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి. చక్కగా పూర్తిగా చికెన్ అంతా వేసుకోండి. ఆయిల్ ఉంటుంది కదా, అది పూర్తిగా చక్కగా వేసుకొని దీన్ని బాగా కలిపేద్దాం. ఇది సెమీ గ్రేవీ ఉంటుందండి, ఎక్కువ గ్రేవీ ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, అండ్ దాని గురించి దీనికి వాటర్ పెట్టేయని అవసరం లేదు. ఎందుకంటే ఆ గ్రేవీ నీరు ఉంది కదా, అదే సరిపోద్ది. మళ్ళీ చికెన్కి పూర్తి కుక్ అవుతుంది కదా, అప్పుడు దానిలోనికి వాటర్ ఫామ్ ఉంటుంది కదా, అది దీనిలోకి వస్తుంది. ఇలాగా కలిపేసి దీన్ని చిన్న మంట మీద ఉడకనిద్దాం. దీనికి మూత పెట్టేసి ఒక 10 to 15 minutes ఉడకనియాలి. అంటే 10 minutes అయితే ఉడకనివ్వాలి, ఎందుకంటే చికెన్ అంతా పచ్చిగా ఉంది, ఉడకలేదు. జస్ట్ టమ్లో ఫ్రై చేసేసాం కదా షాలో ఫ్రై. ఒక 10 నిమిషాలు ఇలాగా ఉడకనిద్దాం. 10 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వస్తుంది. చూడండి ఎంత ఆయిల్ పైకి వచ్చింది. ఈ స్టేజ్లో నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను, చెప్తాను ఎందుకు ఆఫ్ చేయాలని. ఇలాగా చక్కగా కలుపుకోండి. కలిపిన తర్వాత చూడండి రోగన్ పూర్తిగా వచ్చేసిందండి, చక్కగా ఉడికిపోయింది. దాని తర్వాత దీనిలో ఇంకొక ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. ఇదండి క్రీమ్ వేస్తే ఇంకా వైట్ ఫామ్ వస్తుంది, ఇంకా టేస్ట్ వస్తుందండి. ఇది క్రీమ్ వేసుకోవాలి.
మీ కాడ క్రీమ్ లేదు అంటే పాలు చక్కగా మరబెట్టుకొని అరకప్పుడు వస్తాయి కదా, అలా చేసుకొని ఇంక వేసుకోవచ్చు. ఇది వైట్గానే ఉంటుంది అఫ్ఘానీ చికెన్. ఇది చెప్పాను కదా మీకు ఎక్దమ్ వైట్ ఫామ్ ఇంకా కావాలంటే మీరు మిరపకాయలు మనం మిక్సీలో వేసుకొని దీనికి రుబ్బుకుంటప్పుడు వేసుకుంటే ఎక్దమ్ వైట్ ఫామే వస్తుంది. కొంచెం కారంగా వేస్తాను కదా, అందు గురించి ఇలాగా కలర్ ఉన్నది. మళ్ళీ దీన్ని ఒక 5 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాం. చూడండి 5 నిమిషాలు ఉడుకుతుంటే ఆహా ఎంత బాగుందో. మా ఇంట్లో అయితే గుమ్ము 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 వాసన వస్తుంటే అంటున్నారు పిల్లలు పెద్దలు, ఎప్పుడు వడ్డించేస్తావు ఏంటి వండుతున్నావు అని. మీ ఇంట్లో కూడా తప్పకుండా అలాగే అంటారు. ఒకసారి చేసి చూడండి. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా అఫ్ఘానీ చికెన్ రెసిపీ. దీనిలోన చక్కగా గుప్పుడు అంటే గుప్పుడు, ఇది ఒక అరకప్పుడైనా ధనియాపత్తి కట్ చేసి వేసుకోండి. చాలా మస్ట్, ఇది తప్పకుండా వేసుకోండి, చాలా బాగుంటుందండి. చూడండి దీనికి రెడీ అయిపోయింది. ఇది టేస్టీ అఫ్ఘానీ చికెన్ రెసిపీ ట్రై చేయండి. నచ్చిందా ఒక కమెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. ఇది వడ్డించుకొని తిన్నాం మేము, ఫ్రై చికెన్ పక్కన వేసుకొని తిన్నామండి, అంత టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.